హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం ఫ్రెండ్స్. అందరూ ఏం చేస్తున్నారు? ఈరోజు నేనైతే హడావిడి పనులు రోజు ఉన్నటివే, కానీ నాకు బాగా బద్ధకం వేసే పనులు చేస్తున్నాను ఫ్రెండ్స్. ఉదయాన్నే టిఫిన్ సెక్షన్ అయిపోయిన తర్వాత నిమ్మకాయలు ఉంటే కడిగి ఆరబెట్టాను ఫ్రెండ్స్. నాకు రైట్ సైడ్ కనిపిస్తున్నాయి కదా, అది ఊరగాయలాగా వేద్దామని కట్ చేద్దామని కడిగి ఆడ ఆరబెట్టాను. ఇదిగోండి, నాకు బాగా బద్ధకమైన పని ఏది అంటే చెప్తూ ఉంటాను కదా ఫ్రెండ్స్, లైవ్లో వీడియోల్లో చెప్తూ ఉంటాను కదా. ఇదిగోండి, ఇదేనండి బాబు, బట్టలు మడిచే పని. అందరివి బట్టలు మడిచేసిన తర్వాత లాస్ట్లో నా బట్టలు మడుస్తున్నాను. 2 రోజుల బట్టలు అలాగే ఉన్నాయి ఫ్రెండ్స్. అప్పుడప్పుడు వారానికి 2 సార్లు 3 సార్లు వేస్తూ ఉంటాను బట్టలు. రేణిగుంటలో వాటర్ ప్రాబ్లం ఉంటుంది ఫ్రెండ్స్. 10 డేస్కి 1 వీక్కి అలా వదులుతూ ఉంటారు వాటరు. ఆ వాటర్ని చూసుకొని అందరికీ సరిపోయినాయా లేదా చూసుకొని మిగిలిన వాటర్తో మనం బట్టలు ఉతుక్కోవాలి. ఇక్కడైతే నేను కాకరకాయ ఫ్రై రైస్ పెట్టాను ఫ్రెండ్స్. ఇటుపక్క రైసు ఈ కుక్కర్లో పెడితే ముగ్గురం తింటాం ఫ్రెండ్స్. ఒకవేళ రాగి ముద్ద చేయాలి అంటే అందరికీ ఇంకా వేరే కుక్కర్ ఉంటుంది. మధ్యాహ్నం పూట నలుగురు అయితే అడ్జస్ట్ అయిపోతాము. ఈవినింగు మార్నింగ్ అయితే అందరూ ఉంటారు. ఇదిగోండి, ఇలాగా ఫ్రై చేస్తున్నాను ఫ్రెండ్స్. కాకరకాయ ముందు పోపు పెట్టి వేపాను. కొద్దిగా ఆయిల్ తక్కువైంది, తడికే వేగిపోతూ ఉంటాయి. ఇందులో ఈ కాకరకాయలు కొంచెం తడి తక్కువగా ఉంది. చాలా రోజులైంది తెచ్చిపెట్టి, అవి ఇంక వాడిపోతున్నాయని అవి చేసేస్తున్నాను. ఇక్కడ మెంతాకు పప్పు చేస్తున్నాను ఫ్రెండ్స్. కందిపప్పు, పచ్చిమిర్చి లేదు, ఎండుమిర్చి వేయాలి. లేదు అనకూడదంట, సారీ ఫ్రెండ్స్. అయిపోయినాయి అని కూడా అనకూడదంట, నిండుకున్నాయి. ఏదైనా వస్తువులు ఇంట్లో వంటింటి సరుకులు ఏమైనా పూర్తిగా మనకు అందుబాటులో లేవు అంటే నిండిపోయినాయి, నిండుకున్నాయి అని చెప్పాలంట. పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు. అలాగే మా మెడిటేషన్ క్లాసెస్లో కూడా నేర్పిస్తూ ఉంటారు ఫ్రెండ్స్. మీరు ఒకసారి నేను వెళ్ళే బ్రహ్మకుమారీస్ క్లాస్కి మీకు ఇష్టం ఉంటే వెళ్ళి చూడండి ఫ్రెండ్స్. అందులో నియమాలు మనకు నచ్చితేనే ఫాలో అవ్వడము, లేదంటే లేదు. అది మన ఒపీనియన్. మనమందరము స్వతంత్రంగా ఆలోచించే విధానం మనకుంది కదా. ఏది మంచి ఏది చెడు అని తెలుసుకొని నిర్ణయించే బుద్ధి కూడా మనకుంటుంది. మనల్ని మనం సేఫ్గా, మానసికంగా, బుద్ధిపరంగా, సంస్కారపరంగా మంచిగా తయారు చేసుకోవాలి అనే ఆలోచనలు ఎవరికైతే ఉంటాయో వాళ్ళకి ఈ పాయింట్స్ అంటే ఆధ్యాత్మికంగా మంచిగా పనిచేస్తాయి. అది నా అనుభవంతో నేను నేర్చుకున్నటువంటి విషయము. ప్రతి దాంట్లో కూడా మంచి చెడు రెండూ ఉంటాయి కదా. అయితే ఎక్కడైనా సరే మనం చెడును వదిలేయాలి, మంచిని పట్టుకోవాలి. అది నా సొంత అభిప్రాయము. ఎదుటి వాళ్లకు ఎవరికి నచ్చినట్లు వాళ్ళు ఉండడం అనేది సాధారణంగా జరుగుతూనే ఉంటుంది కదా. దాని గురించి వాద వివాదాలు మనకు అవసరం లేదు. ఇందులో టమోటాలు 2 వేసాను, ఆకుకూర బాగా కడిగి పెట్టాను, కందిపప్పు కూడా కడుక్కొని నానబెట్టిన తర్వాత ఇవన్నీ ఒక్కొక్కటి వేస్తున్నాను ఫ్రెండ్స్. చింతపండు కూడా కొద్దిగా వేశాను కదా, అందులో సరిపడినంత. మనం పులుపు ఎంత తీసుకోవాలో అంతే ఇందులో వేసుకోవాలంటే టమోటాలు వేసాను కాబట్టి కొద్దిగానే వేసాను చింతపండు. దాని తర్వాత కొద్దిగా పసుపు వేసేస్తున్నాను. అలాగే ఇది 2-3 వెయిట్లు. ఈ కుక్కర్ నాకు బాగా పనికొస్తుంది ఫ్రెండ్స్. ఇంట్లో వస్తువుల మీద పిల్లలతో ఎలాగ ప్రేమగా ఉంటానో ఈ వస్తువులను కూడా అంతే ప్రేమగా చూసుకుంటున్నానేమో అనిపిస్తుంది. పిల్లలు ప్రాణంతో ఉన్నవాళ్ళు, ఈ వస్తువులు అవి వినాశనం అయిపోయేటివే కదా. ఎన్ని రోజులు వాడుకుంటే అన్ని రోజులు జాగ్రత్తగా వాడుకోవాలి వస్తువుల్ని అనేది నా ఒపీనియన్, అంటే నా అభిప్రాయము. ఎవరికి నచ్చినట్టు వాళ్ళు ఉండడం అనేది ప్రతి ఒక్కరికి ఉండాల్సిందే. కానీ కుటుంబం అన్న తర్వాత అందరితో కలిసిమెలిసి ఉంటూ మన వ్యక్తిత్వాన్ని మనం కాపాడుకోవడం అనేది ముఖ్యం కదా ఫ్రెండ్స్ అండ్ చిల్డ్రన్స్. అవునంటారా కాదంటారా? నా మాటలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ప్లీజ్. లైక్ చేసి షేర్ చేయండి. మీ లైక్ నాకెంతో ఆనందాన్ని ఇస్తుంది కదా. చూస్తున్నారు కానీ 2-3 లైక్లు ఇస్తున్నారు, లైక్లే రావట్లేదు ఫ్రెండ్స్. ఇక్కడైతే కాకరకాయ వేగిపోయింది. దగ్గరగా ఎందుకు చూపెట్టడం లేదంటే నేను ఒక పొరపాటు చేశాను. ఇక్కడ కాకరకాయ పెట్టి సిమ్లో పెట్టడానికి బదులుగా కొంచెం హైలో పెట్టేసి బయట బట్టలు ఆరేసుకోవడానికి వెళ్ళిపోయాను.
సిమ్‌లోనే ఉంది కదా అనుకున్నాను గానీ అది హైలో ఉంది. కొద్దిగా లైట్‌గా మాడింది ఫ్రెండ్స్. మరి బిగినర్స్ ఎవరైనా ఉంటే వాళ్ళని ప్రశ్నలకి గురి చేయకూడదు కదా! అందుకని దాన్ని దగ్గరగా చూపెట్టలేదు. జరిగిందది. ఆకుకూర మెదిపేసి ఇందులో పోపు పెట్టి పోపు డైరెక్ట్‌గా ఆకుకూరలో వేసేస్తున్నాను. ఎందుకంటే ఆకుకూర ఉడికిపోయి ఉంటుంది కాబట్టి ఇలాగ చేస్తేనే టేస్ట్‌గా ఉంటుంది.